హైదరాబాద్లో చెరువుల సర్వే స్పీడప్ చేశారు అధికారులు. చెరువుల పరిధిలో ఏ మేరకు కబ్జాకు గురైందని ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండీఏ, హైడ్రా అధికారులు సంయుక్తంగా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణ ప్రక్రియను వేగవంతం చేశారు. రాష్ట్రంలో చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఫోకస్ పెంచింది. రాష్ట్రంలోని చెరువుల్లో ఒక లెక్క అయితే హైదరాబాద్లో మరో లెక్క అన్నట్లు ఉంది పరిస్థితి. జిల్లాల్లో చెరువుల పరిధి నిర్ధారించడం సులువుగా ఉన్నా సిటీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో గజం భూమి కూడా అటు ఇటు కాకుండా పక్కాగా లెక్క తీయడానికి సర్వే కాస్త ఆలస్యమవుతోంది. ఇప్పటికే చెరువుల సంరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటై 10 ఏళ్లవుతుంది. ఈ 10 ఏళ్లలో చెరువుల హద్దులు నిర్ణయిస్తూ జారీ అయిన తుది నోటిఫికేషన్ల సంఖ్య 300 లోపే ఉన్నాయి. కానీ 2 నెలల్లో మరో 300కు పైగా తుది నోటిఫికేషన్లు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. హైడ్రా ఏర్పాటైన తర్వాత చెరువుల్లో వెలిసిన ఆక్రమణల కూల్చివేతలు పెరిగాయి. దీంతో చెరువుల హద్దులకు సంబంధించిన తుది నోటిఫికేషన్ల జారీ అంశంపై 6 నెలల క్రితం సుమోటోగా ఓ పిటిషన్ రిజిస్టర్ చేసిన హైకోర్టు ప్రతి నెల విచారణ జరుపుతోంది. దీంతో అప్రమత్తమైన హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా, ఇతర ప్రభుత్వ విభాగాలు వేగం పెంచాయి. 6 నెలల క్రితం 300 లోపు చెరువుల తుది నోటిఫికేషన్ జారీ అయితే ప్రస్తుతం అది 765 చెరువులకు చేరింది. ఫిబ్రవరి 4న జరిగే తదుపరి విచారణ నాటికి ఈ సంఖ్యను 1000 దాటించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. హైడ్రా ఇప్పటిదాకా 12 చెరువుల్లో డిమాలిషన్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో భాగంగా ఏదైతే కనుక మనము హైడ్రా డిమాలిష్ చేసిందో అక్కడ వెంటనే ఆ చెరువుని పునరుద్ధరణ చేయడానికి కూడా ప్రభుత్వం పూర్తి దృఢ నిశ్చయంతో ఉంది. దానికి కావాల్సినటువంటి డిపిఆర్లంతా కూడా తయారు చేసి ప్రభుత్వం ఆమోదం రాగానే మేము వెంటనే అక్కడ చెరువులు కూడా అంటే ఈ ఫైనల్గా మన టార్గెట్ ఏంటి, అక్కడ ఊరినే కూల్చివేతలు కాదు, కూల్చిన తర్వాత ఆ ఏరియాలో చెరువు రావాలి, ఆ ఏరియాలో అందరికీ కూడా ఫ్లడ్ అనేది లేదా వరద అనేది అక్కడ తగ్గుముఖం పట్టాలి, గ్రౌండ్ వాటర్ పెరగాలి, ఆ చుట్టుపక్కల మంచి రిక్రియేషన్ లాగా ఒక మంచి పార్కో లేదా వాకింగ్ ట్రాక్కో ఇదంతా ఒక బండ్ లాగా ఇదంతా రావాలి. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణ కోసం అన్ని శాఖల అధికారులతో కలిసి సర్వే చేస్తున్నామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సర్వే కోసం విలేజ్ మ్యాప్లు, గత డాక్యుమెంట్స్, గూగుల్ మ్యాప్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మ్యాప్స్ ను కూడా పరిశీలిస్తున్నామన్నారు. మరో 3 నెలల్లో ఔటర్ పరిధిలో ఉన్న చెరువులను కూడా సర్వే చేస్తామన్నారు. ప్రతి చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వివరాలతో త్వరలోనే వెబ్సైట్లో అప్డేట్ చేస్తామన్నారు రంగనాథ్. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ దీనికి ఎఫ్టీఎల్ డిసైడ్ చేయడం కూడా చాలా కీలకం అనేది మనం అందుకోసమే హైకోర్టు కూడా దీన్ని క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని మేము కూడా చాలా ప్రధానమైన అంశంగా తీసుకొని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ డిసైడ్ చేసేది. చాలా చెరువులకు ఇప్పటిదాకా దాదాపు 550 చెరువుల్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయినవి ఉన్నాయి. దాంట్లో 139 చెరువుల దాకా వాటికి దాదాపు ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ అయినవి ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల సంరక్షణకు 2010లో అప్పటి ప్రభుత్వం లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. 2013లో జీహెచ్ఎంసీలో 175, ఔటర్ పరిధిలో 326తో కలిపి 501 చెరువుల్లో సర్వే చేసి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించే పనిని ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు అధికారులు. అనంతరం ఫేజ్ 2లో మరో 765 చెరువులకు తుది నోటిఫికేషన్లు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఆయా చెరువుల రూపురేఖలు మారిపోయి కబ్జా అయ్యాయి. ఆ చెరువులన్నింటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు మళ్లీ గుర్తించి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు అధికారులు. 24 ఎకరాల లోపు ఉన్న చెరువులకు బఫర్ జోన్ 9 మీటర్లుగా, 24 ఎకరాలు మించి ఉండే చెరువులకు బఫర్ జోన్ 30 మీటర్లుగా తీసుకుంటున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫైనల్ చేసిన తర్వాత కబ్జాలపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు అధికారులు.